మొత్తం ముగ్గురు ఎమ్మెల్యేల వ్యవహారం. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏం చెయ్యగలరు? ఏదైతే నెల రోజుల టైం ఇచ్చి కడియం శ్రీహరి కావచ్చు, తెల్లం బాలరాజు కావచ్చు, దానం నాగేంద్ర కావచ్చు, బీఆర్ఎస్ తరపున గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి నేపథ్యంలో వాళ్ళకి సంబంధించి ఇరుపక్షాల వాదనలు పూర్తయిన తర్వాత స్పీకర్ నెల రోజుల్లోపు నిర్ణయం తీసుకోవాలి, లేకపోతే మేమే తీసుకుంటామని చెప్పారు. ఇప్పుడు 3 ఆప్షన్స్ ఉన్నాయి. నెంబర్ 1, వాళ్ళు మీదన అనర్హత వేటు వెయ్యలేము, అట్లాంటి ఆధారాలు సమర్పించడంలో బీఆర్ఎస్ విఫలమైంది, వాళ్ళు పార్టీ మారినట్టుగా ఆధారాలు ఇచ్చినవి కరెక్ట్ కాదని మాకు తేలింది. ఎట్లా అంటే వాళ్ళ చేత ఒక రిటర్న్ లెటర్ రాయించుకోవచ్చు, మేము పార్టీ మారలేదు, అక్కడికి వెళ్తే వాళ్ళు ఏదో కండవా వేశారు, ఆ కండవా వేసినంత మాత్రం మేము ఆ పార్టీ చేరినట్టు కాదు అని వివరణ ఇచ్చినట్టుగా ఒక లెటర్ రాయించుకుని ఈ వివరాలని, అంటే ఈ వివరాలన్నీ కోర్టుకు చెప్పక్కర్లా, ఆ వివరాల ఆధారంగా వాళ్ళెవరు కూడా పార్టీ మారినట్టు ఆధారాలు లేవు అని తోసిపుచ్చేయచ్చు. అప్పుడు కోర్టు ఇమీడియట్గా ఏం చేయలేదు, అది నిజమా కాదా అని మళ్ళీ వాళ్ళందరికీ నోటీసులు ఇవ్వాలి. వాళ్ళు మారామని చెప్తారంటే మారలేదని చెప్తే ఏమంటారు? కాబట్టి అదొక అంశం, ఆ రూట్లో ఒక ఛాయిస్ ఉంటుంది. లేదా వాళ్ళందరికీ రాజీనామాలు చేయించి ఎన్నికలకు వెళ్ళి తన సత్తా చూపెట్టుకోవడం, ఆ 3 చోట్ల కూడా మళ్ళీ వాళ్ళని గెలిపించుకోవడం ద్వారా ఒక సంచలనాత్మకమైనటువంటి చర్య, ఒక దమ్మున్న చర్య ఇది చేస్తారా రేవంత్? 3వది వచ్చేటప్పటికి ముందు ఇప్పుడు వాళ్ళని అనర్హత వేటుకి వేయలేము, వాళ్ళకి ఎట్లాంటి ఆధారాలు లేవని చెప్తే ఆధారాలు కోర్టుకి ఇస్తే కోర్టు మళ్ళీ ఆధారాలను పంపించి ఇదిగో ఇదేదో వెరిఫై చేయండి అని అడగడం, అంటే సాగతీత ధోరణి. ఈ 3 ఏది చేస్తారు రేవంత్ రెడ్డి అనేది చూడాలి.